ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు సీతారాం బ్లాగ్స్. సో ఇవాళ నేను చూపించబోయే రెసిపీ పన్నీర్ మసాలా కర్రీ విత్ చపాతీ. సో ఈ రెసిపీ ప్రిపరేషన్ అనేది మనం చూద్దాము ఈ వీడియోలో. ఫస్ట్గా గోధుమ పిండి చపాతీల కోసం కలిపేసి పక్కన పెట్టుకుందాము. ఇవైతే సాఫ్ట్ అండ్ ఫ్లఫీగా రావాలి అంటే మనం వాటర్ క్వాంటిటీ బాగా చూసుకోవాలి. అలాగే మనం మిల్క్ కూడా యాడ్ చేయొచ్చు గోధుమ పిండిలోకి. అండ్ మనము ఈ చపాతీలోకి కొంచెం ఆయిల్ యూస్ చేసుకుంటాము, ఎందుకంటే మనకి స్టిక్కీగా ఉండకుండా ఉండటం కోసం. మేమైతే గ్రౌండ్నట్ ఆయిల్నే ప్రిఫర్ చేస్తాము, ఎందుకంటే రీఫైన్డ్ ఆయిల్స్ ఆల్రెడీ 2-3 టైమ్స్ ఫిల్టర్డ్ అయ్యి ఉంటాయి, అందుకే అవి స్మెల్ కూడా రావు. ఈ గ్రౌండ్నట్ ఆయిల్ జనరల్గా ఎవరు ప్రిఫర్ చేయరు వంటల్లోకి, ఎందుకంటే అది స్మెల్ వస్తుంది, గ్రౌండ్నట్ స్మెల్ అని. కానీ హెల్త్కి చాలా మంచిది. ఇది వచ్చేసరికి వుడ్ ప్రెస్డ్ గ్రౌండ్నట్ ఆయిల్. ఇప్పుడైతే దీనిలోకి మనకి ఆనియన్స్ అండ్ టొమాటోస్ కావాలి. వీటిని కట్ చేసుకుందాం. సన్నగా ఏం కట్ చేయాల్సిన అవసరం లేదు, నార్మల్గానే కట్ చేసుకుందాము. ఎందుకనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఇప్పుడు పాన్ తీసుకొని అందులోకి కొంత ఆయిల్ తీసుకొని మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న టొమాటో అండ్ ఆనియన్ పీసెస్ని అందులో వేసి దీన్ని లైట్గా ఫ్రై అయ్యేటట్టు, లైక్ కొంచెం మెత్తబడేటట్టు, పీసెస్లో ఉన్న వాటర్ అదంతా బయటకు వచ్చేటట్టు కొంచెం మనం కలిపేసి, అలాగే ఒక 5 మినిట్స్ దాన్ని మూత పెట్టేసి ఉడకనిద్దాము. ఉడికిన తర్వాత దీన్ని మిక్సీ వేయాలి మనం. సో ఒక 5 మినిట్స్ మూత పెట్టేసి వెయిట్ చేద్దాం దీనికోసం. ముక్కలు మాడకుండా అయితే మనం సిమ్లో పెడదాము. అండ్ అలాగే దీన్ని కాసేపు ఇలా పెట్టేద్దాము. అండ్ ఫ్రెండ్స్, ఎవరైనా మీరు నా వీడియోస్ చూడకపోతే ప్లీజ్ నా ఛానల్లోకి వెళ్ళి నా వీడియోస్ చూడండి. అలాగే మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి కాసేపు ఎలా మేము మీ ముందుకు రావాలి అనేది. అండ్ ఇదిగోండి, ఇది అయిపోయింది. దీన్ని కొంచెం చల్లారిన తర్వాత అయితేనే మనం మిక్సీలోకి తీసి మిక్సీ వేసుకుందాము. బాగా చల్లారింది ఇప్పుడు. సో దీన్ని ఇప్పుడు మిక్సీ వేసేసుకుంటున్నాను. ఇది మిక్సీ అనేది మనం చాలా మెత్తగా చేసుకుంటే బాగుంటుంది, ఎందుకంటే మసాలా టేస్ట్ రావాలి కదా, సో నీట్గా ఉంటుంది. ఇదిగోండి, చాలా మెత్తగా చేశాను. అండ్ పన్నీర్ కట్ చేయాలి ఇప్పుడు. పన్నీర్ పీసెస్ అనేవి మనం సన్నగా కట్ చేసుకుందాము, ఎందుకంటే ఇది మనకి బాగా ఫ్రై అవ్వాలి కాబట్టి. దీన్ని మనం నీట్గా పీసెస్ చిన్న చిన్నవి కట్ చేసి పెట్టుకుందాము. నెక్స్ట్ వచ్చేసరికి మనం ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లో ఈ పన్నీర్ పీసెస్ అన్నీ కూడా తీసుకోవాలి. నెక్స్ట్ ఈ పన్నీర్ పీసెస్లో మనం లైట్గా గరం మసాలాని యాడ్ చేద్దాము. అలాగే ఈ గరం మసాలాతో పాటు కొంచెం ఉప్పు, అలాగే కొంచెం కారం, ఇవన్నీ యాడ్ చేసుకోవాలి. లైక్ ఆ పీసెస్కి పట్టేంత వరకు మీకు ఎంతైతే కావాలో ఆ క్వాంటిటీ వేసుకొని నీట్గా ఇవి బౌల్ మొత్తం పన్నీర్ పీసెస్ అన్నీ మసాలా వాటన్నిటికీ అయ్యేటట్టు తీసుకొని, తర్వాత పాన్ వెలిగించుకొని ఆ పాన్లో కొంచెం ఆయిల్ తీసుకోవాలి. తర్వాత మనం ఏవైతే మిక్స్ చేసి పెట్టుకున్న పన్నీర్ పీసెస్ ఉన్నాయో ఆ పన్నీర్ పీసెస్ మొత్తాన్ని మనం ఫ్రై చేయాలి ఇప్పుడు. అప్పుడు ఆ ముక్కలు మొత్తానికి మనం వేసిన మసాలా, ఉప్పు, కారం మొత్తం పడుతుంది. సో ఇలా ఈ పీసెస్ అన్నిటినీ ఆయిల్లోకి తీసుకొని, ఆయిల్ హీట్ అయిన తర్వాత వీటిని నీట్గా కొంచెం క్రిస్పీ అయ్యేంత వరకు మనం ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఓవర్గా ఫ్రై చేయొద్దు, ఎందుకంటే మరీ మాడిపోతే టేస్ట్ అంత బాగోదు. మనం దీన్ని లో ఫ్లేమ్లోనే పెట్టుకుందాం, ముక్కలు అయితే మాడకుండా ఉండటానికి. సో దీన్ని ఒక 5 మినిట్స్ అలా పొయ్యి మీద ఉంచేసి మధ్య మధ్యలో కలుపుతూ ఉందాము. అప్పుడు ఈ ముక్కలన్నిటికీ ఒక కలర్ అనేది చేంజ్ అవుతుంది, కొంచెం బ్రౌనిష్లోకి. అప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుందాం. సో ఒక బౌల్లోకి తీసేసుకుందాం ఇదంతా. ఇలా ఈ పన్నీర్ పీసెస్ అన్నీ ఒక బౌల్లోకి తీసుకొని నెక్స్ట్ పాన్ పొయ్యి మీద పెట్టి దీనికి కొంచెం ఒక 2 టీ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ యాడ్ చేయాలి. ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత దీనిలోకి మనం మసాలా ఇంగ్రీడియంట్స్ అనేవి యాడ్ చేసుకుందాము. ఫస్ట్ అయితే నేను జీలకర్ర వేసుకుంటున్నాను, లవంగం, అలాగే దాల్చిన చెక్కని కూడా యాడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్.
నెక్స్ట్ మన ఇంట్లో బిర్యానీ ఆకు కూడా ఉంటుంది కదా, సో బిర్యానీ ఆకు కూడా యాడ్ చేసుకోండి. అది లేకపోయినా పర్లేదు, బట్ ఇది ఒక ఫ్లేవర్ ఇస్తుందని అంతే. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనం ఏదైతే ఇందాక మిక్సీ వేసుకున్న క్వాంటిటీ ఉందో ఆ మొత్తాన్ని దాంట్లో వేసేసుకుందాము. నీట్గా మొత్తం తీసేసి అది ఒక 2 మినిట్స్ ఉంచి, అలాగే తర్వాత గార్లిక్ జింజర్ పేస్ట్ తీసుకుంటున్నాను. జనరల్గా ఇంట్లో చేసుకున్న దానికి స్మెల్ అండ్ టేస్ట్ చాలా బాగుంటుంది. మనం ఇప్పుడు బిజీ లైఫ్లో ఇక మనం తప్పనిసరిగా ప్యాకెట్స్ తీసుకోవాల్సిన అయితే వస్తుంది. ఇప్పుడు వచ్చేసరికి దీంట్లోకి కొంచెం కారం, రుచికి సరిపడా ఉప్పు, అలాగే కొంచెం లైట్గా పసుపు వేస్తున్నాను. అండ్ గరం మసాలా కొంచెం వేసుకుంటున్నాను. ఈ మొత్తాన్ని నీట్గా మిక్స్ చేసి వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ మిక్స్ అయ్యేంత వరకు వేసి దీనిలో కొంచెం వాటర్ పోయాలి. వాటర్ పోసి ఒక 5 మినిట్స్ పాటు దీన్ని మూత పెట్టి అలా ఉడకనివ్వాలి. ఈ ప్రాసెస్ అయితే చాలా ఈజీగా ఉంటుందండి. పన్నీర్ మసాలా కర్రీ డిఫరెంట్గా తినాలి అనుకునే వాళ్ళు ఇలా తినచ్చు. చూసారు కదా, ఇది ఉడుకుతుంది. స్మెల్ అయితే చాలా బాగా వస్తుంది. ఇదిగోండి, ఇది నీట్గా ఇలా దగ్గరకు వస్తూ ఉన్నప్పుడు మనం మిక్స్ చేసి పెట్టుకున్న పన్నీర్ పీసెస్ని కూడా ఇందులో వేసేయాలి. ఇది ఇంకొంచెం సేపు గట్టి పడేంత వరకు లైక్ ఒక 10 to 15 మినిట్స్ ఇలా ఉంచేద్దాము. ఇది టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. చపాతీలోకి అయితే ఇంకా బాగుంది. అంటే లైక్ బిర్యానీలో కంటే ఇందులో టేస్ట్ చాలా బాగుంటుందని చెప్తున్నాను. సో చపాతీ కూడా రెడీ అయిపోయింది. చపాతీ అండ్ పన్నీర్ మసాలా కర్రీ కొత్తగా డిఫరెంట్గా ట్రై చేయాలి అనుకునే వాళ్ళు ఇలా ట్రై చేయొచ్చు. ఎవరైనా ఆల్రెడీ ఇది ట్రై చేసి టేస్ట్ చేసి ఉంటే కనుక కామెంట్ చేయండి ఫ్రెండ్స్. వంటల మీద మనం కొత్త ప్రయోగం చేస్తే ఖచ్చితంగా దాన్ని మనం మన భర్తల మీదే ప్రయోగిస్తాము. సో నేను కూడా అలా మా ఆయనకు పెట్టాను. ఆయన అయితే అసలు ఎలా ఉందని కూడా చెప్పకుండా లాగిచ్చేస్తున్నారు. సో మీరు ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.